లగచెర్ల రణరంగం కడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డిపై దాడికి పాల్పడుతున్నటువంటి దృశ్యం. ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తం. వ్యూహాత్మకంగా ఊర్లోకి రప్పించే అధికారులపై రాళ్ల దాడి. వికారాబాద్ కలెక్టర్ జైన్, అదనపు కలెక్టర్ ఆగ్రహం. కడా అధికారికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ తరలింపు. కలెక్టర్ అధికారుల వారాలపై రాళ్లు కర్రలతో దాడి. అంచనా వేయడంలో నిఘా పోలీసు విభాగాల వైఫల్యం. దాడుల వెనుక ఓ పార్టీ హస్తం ఉన్నట్లు అనుమానం. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు. ఐజీ సత్యనారాయణ. దాడి జరగలేదు, ఆ పదాన్ని వాడొద్దు. వికారాబాద్ కలెక్టర్ ఉద్యోగులపై దాడి హేయం. డిప్యూటీ కలెక్టర్ల సంఘం. తహసీల్దార్ కార్యాలయంలో విధుల బహిష్కరణ. పిచ్చోడి చేతిలో రాయి. వికారాబాద్ రైతులపై పడింది. పచ్చటి పాల ఫార్మాసిస్ట్ అంటూ చూస్తాను. ఇగో ఈ దొంగలు ఏం చేస్తున్నట్టే, హరీష్ రావు ఏం చెప్తా ఉన్నాడు, పిచ్చోడి చేతులు రాయా ఏం మాట్లాడుతున్నావా? మీరే మీ కార్యకర్తలు దాడి చేపిస్తారు వాళ్ళపైన, మళ్ళీ మీరు వచ్చి ఇట్లా అంటా ఉన్నారా? సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా. దాడులు చేపించి ఇగో ఇట్లా ఈ విధంగా కార్యకర్తలు ఒకరు దొరికిండు, ఇంకా చాలామంది ఉంటారు. ఈ కార్యకర్త ఎవరైతున్నారో ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన వ్యక్తి. ఈరోజుగో ఈయన కలెక్టర్ దాడిలో ఈయన ఉన్నాడు ఇక్కడ. కాదా వీళ్ళందరూ? కాదా వీళ్ళందరూ ఆలే కదా, ఈయన ఆడే కదా. ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఈరోజు కలెక్టర్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేసి రెచ్చగొట్టడం ద్వారా సో ఆయనను బొక్కలేస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎప్పుడైనా కానీ ప్రజాభిప్రాయ సేకరణకు పోయారు తప్ప ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేద్దామని ఇంకేదో దానికి కాదు కదా. ఎందుకంత ఉలిక్కి పడుతూ ఉన్నారు? చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. చాలా దుర్మార్గంగా పక్కా ప్లాన్ తోటి కృత్రిమ ఉద్యమాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు. మళ్ళీ ఐఏఎస్ల బదిలీలు. యువజన పర్యాటక కార్యదర్శిగా స్మితా సబర్వాల్. పురావస్తు బాధితులు. గ్రేటర్ హైదరాబాద్ పూర్తిస్థాయి కమిషనర్గా ఇలంబర్తి. ఆరోగ్యశ్రీ సీఈఓగా శివశంకర్ లోతేటి. పంచాయతీరాజ్ డైరెక్టర్గా సృజన అంటూ చూస్తా ఉన్నాం. ఐఎఫ్ఎస్లకు స్థానచలనం అంటూ చూస్తా ఉన్నాం. ధాన్యం ధర తగ్గిస్తే ఊరుకోం. ఇతర రాష్ట్రాలు సహా ఎక్కడే నమ్ముకోవచ్చు. ఎగుమతికి స్వేచ్ఛ. సన్నాలకు 500 బోనస్ ఇచ్చే పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాళేశ్వరం నుంచి నీరు ఇవ్వకుండా 1.5 టన్నుల ధాన్యం ఉత్పత్తి 30% సడలించే సత్తా బీజేపీ కేంద్ర మంత్రులకు ఉందా? మిల్లర్లు సహకరించిన చోట ప్రభుత్వ గోదాములకు ధాన్యం నిల్వలు. టెండర్ ధాన్యం మొత్తం వసూలు చేస్తాం, లేదంటే 20% జరిమానా. మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే బ్యాంక్ గ్యారంటీ నిబంధన. ఆంధ్రజ్యోతి ఇంటర్లో పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తా ఉన్నాం. సో ఈ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో, ధాన్యం మిల్లులు కానీ, రైస్ మిల్లు ఏవైతున్నాయో, జిన్ని మిల్లు ఏవైతున్నాయో, వీళ్ళందరూ వెనకాల ఎవరు ఉంటారంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఈరోజు ఆ ధాన్యం కొనకుండా, ఆ పత్తి కొనకుండా చాలా పెద్ద ఎత్తున కుట్రలు ఇస్తూ రైతుల్లో ఒక రకమైనటువంటి భావన క్రియేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళే. సో ఇదే రీజన్ కనబడుతుంది. ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా కుట్ర చేస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర భారీగా చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు. సో దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా